మన పురాణాల్లో చూసుకుంటే ఎన్నెన్నో మహోత్తరమైన అంశాలున్నాయి. అందులో ఒకటే మన త్రేతాయుగంలో జరిగిన రామాయణం. మరి ఈ రామాయణంపై ఎప్పటి వరకు వచ్చిన పాన్ ఇండియా సినిమాలను గానీ సీరియల్స్ గానీ ప్రేక్షకులు అయితే ఎంతగానో ఆదరిస్తూనే ఉంటారు. అయితే బాలీవుడ్ నుంచి రీసెంట్ గా ఆదిపురుష్ మూవీ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఎక్కువగా కల్పితాలు ఉండడం, విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా రాకపోవడం వల్ల ఈ మూవీ అయితే జనాల్ని మెప్పించలేదు. కానీ ఈ సినిమా తర్వాత ఇదే బాలీవుడ్ నుంచి మరో రామాయణంను దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ గారు అయితే ఇప్పుడు తెరకెక్కించబోతున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రాముడు గాను, సాయి పల్లవి సీత గాను, రాకింగ్ స్టార్ యశ్ ను రావణ పాత్రలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. అయితే ఈ మూవీని శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న అనౌన్స్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ అప్డేట్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హనుమాన్ మూవీ 50 డేస్ సెలబ్రేషన్ లో భాగంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, హనుమాన్ మూవీలో లాస్ట్ 5 నిమిషాల సీన్ మీ అందరికీ ఎంత మంచి ఫీల్ ఇచ్చిందో, జై హనుమాన్ మూవీ మొత్తం కూడా అదే ఫీల్ కంటిన్యూ అవుతుందని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీ తర్వాత రాబోయే SSMB 29 మూవీ అయితే త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని, ఇంకా ఈ సినిమాకు టైటిల్ నిర్ణయించలేదని తాజాగా రాజమౌళి గారు మాట్లాడుతూ తెలిపారు. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం అయితే ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ ముహూర్తం అయితే తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ రోజున అనగా ఏప్రిల్ 9న ఈ మూవీని అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే కొన్నాళ్ల తర్వాత రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభిస్తారని, త్వరలోనే పూర్తి వివరాలపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ నుండి వస్తున్న మూవీస్ ఎలాంటి వండర్స్ ను క్రియేట్ చేస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే కంటెంట్ తగ్గట్టే విఎఫ్ఎక్స్ కూడా మంచి క్వాలిటీతో అందిస్తున్నారు మన దర్శకులు. అదే పద్ధతిలో రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం అందరము చూసాం. అయితే ఇంత తక్కువ బడ్జెట్ లో హనుమాన్ మూవీ విఎఫ్ఎక్స్ ఎంత క్వాలిటీతో రావడంతో అప్పుడు ప్రభాస్ తో తీసిన ఆదిపురుష్ పై దర్శకుడు ఓం రావత్ కు చాలానే విమర్శలు మరియు ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు హనుమాన్ మూవీ తర్వాత గామి విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత ఓం రావత్ పై మరోసారి అక్షంతలు పడుతున్నాయి. ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా గామి మైండ్ బ్లోయింగ్ విఎఫ్ఎక్స్ అందిస్తే అంత ఖర్చు పెట్టి కూడా ఆదిపురుష్ మూవీని పెంట చేశారని ఓం రావత్ పై సోషల్ మీడియాలో మరోసారి ట్రోల్స్ విమర్శలు మొదలయ్యాయి. అయితే మొత్తానికి గ్రాండ్ విజువల్స్ అందించడానికి భారీ బడ్జెట్ అవసరం లేదని మన యంగ్ దర్శకులు ప్రశాంత్ వర్మ విద్యాధర్లు ప్రూవ్ చేశారని చెప్పొచ్చు.